ఒక వార్త ఏందంటే వాళ్ళ బ్రదర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ఒక వార్త వైరల్ అవుతుంది. హ్మ్. అట్లాగే వాళ్ళ హస్బెండ్‌ని కూడా అంటే మామూలుగా హస్బెండ్ 11 రోజులైనాక నేనొస్తానని జెప్పాడని, అట్లా హ్మ్. కాదు ఇప్పుడే రావాలని జెప్పారని పోలీసులు చెప్తున్నారు. హ్మ్. ఆల్రెడీ ఒక రౌండ్ ఇంటికెళ్ళి విచారించారు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తే వీళ్ళ అధీనంలో ఉంటే వేరే రకంగా వాళ్ళతో మాట్లాడే అవకాశాలుంటాయని జెప్పి పోలీస్ స్టేషన్‌కి వాళ్ళని పిలిపిస్తున్నారని జెప్తున్నారు. అలాగే హ్మ్. వాళ్ళ బ్రదర్‌ని గూడా పిలిపిచ్చారని వార్తొస్తుంది. సో, ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఈ మెయిన్‌గా ఏందంటే ఫోను నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా కంప్లీట్‌గా రాలేదు గానీ, హ్మ్. ఫోను నుంచి కొంత ఇన్ఫర్మేషన్ పోలీసులకి అందినట్టుగా గూడా వార్తలొస్తున్నాయి. అందులో చివరి కాల్స్ ఎవరితో మాట్లాడారు? ఎందుకంటే చని చ ఆమె ఇంటి నుంచి బయలుదేరడానికి, చనిపోవడానికి మధ్య దాదాపు 6 గంటల పైన టైముంది. 6 గంటలకి అవును. ఈవెనింగ్ 6 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరింది. ఆ తర్వాత ముందుగా కొడుకు చదువుతున్న హాస్టల్‌కెళ్ళి అక్కడి నుంచి కొడుకుని పికప్ చేసుకుంది. ఆ తర్వాత కూతురు దగ్గరకొచ్చి కూతురిని పికప్ చేసుకుంది. చేసుకున్నప్పుడు గూడా ఎందుకంటే కూతురిని 29వ తేదీ, 27వ తేదీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ 29 తనే దింపింది హాస్టల్‌లో. హ్మ్. మళ్ళీ 30 ఆహ్, అంటే అవును. 24 గంటల్లో మళ్ళీ వెళ్లి పిలిచినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి ఎందుకు నిన్ననే గదా తీసుకొచ్చారు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఎవరో చనిపోయినారని జెప్పింది తీసుకొచ్చింది. అక్కడి హ్మ్. నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కొచ్చింది. అక్కడ కారు బెట్టి, కారు కీస్ ఈ అబ్బాయి జోబులో పెట్టింది. ఈ లేఖ ఎప్పుడు రాసిందనేది కూడా హ్మ్. పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏందంటే ఈమె కారణాలు తెలియజేయడానికి పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. సో, దీంట్లో ఇన్వాల్వ్ అయిన లోకోమోటివ్ ఆహ్, డ్రైవర్‌ని హ్మ్. అంటే చివరి క్షణాలు ఎలా ఉన్నాయో అట్లాగే అవును. దాదాపు 100 సీసీటీవీని హ్మ్. ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి, హాస్టల్ దగ్గర నుంచి అన్నీ మొత్తం ట్రాక్ చేయడానికి 100 సీసీటీవీల ఫుటేజ్‌ని గూడా మొత్తం పరిశీలిస్తున్నారు. హ్మ్. ఈ క్రమంలో ఈమె రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరికి కాల్ చేసినట్టుగా పోలీసులు ఓకే. ఇప్పుడు వచ్చింది. అందులో ఫస్ట్ కాలు బ్రదర్ అన్న చిరంజీవి రెడ్డికి పోయింది. దాని తర్వాత రెండో కాలు అంటే చివరి కాలు తల్లికి చేసింది. హ్మ్. సో, తల్లికి చేసినప్పుడు తల్లికి చెప్పిందా లేదా? అంటే తల్లి ఏం చెప్తుందంటే, లేదు నేనొక ఫంక్షన్‌కొచ్చాను అనేది చెప్తుంది. అనేది ఇప్పుడు పోలీసులకి అనుమానం. తల్లి మామూలుగా అయితే తల్లి బయలుదేరేటప్పుడు ఏం చెప్పింది? ఆఫీస్‌కెళ్తున్నాను. హ్మ్. మామూలుగా అయితే ఈమె రెగ్యులర్ క్యాబ్‌లో ఎళ్తుంది. క్యాబ్ కాకుండా ఈరోజు కారు ఎందుకు తీసుకొని ఎళ్తున్నావు అంటే, నేను లేట్ అవుతుంది. ఆఫీస్‌కెళ్తున్నాను. ఆఫీస్‌లో లేట్ అవుతుంది నాకు ఈరోజు అని చెప్పింది. మళ్ళీ ఫోన్ ఎందుకు చేసింది తల్లికి? హ్మ్. అంటే చనిపోయే ముందు తల్లికి లేకపోతే బ్రదర్‌కి ఎందుకు ఫోన్‌లు చేయాల్సొచ్చింది? ఆహ్, ఏం మాట్లాడింది? అనేదే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఈమె ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడు నిర్ధారించుకుంది అనేది. అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. అవును. ఆహ్, 29థ్ కూతుర్ని దింపింది గాబట్టి, మళ్ళీ 30థ్ తీసుకురావాలని ముందుగా గాని ప్లాన్ ఉండుంటే హ్మ్. ఆత్మహత్యకి, కూతురిని అసలు 29థ్ తీసుకెళ్ళేది కాదు. హ్మ్. అంటే ఇక్కడ ఒక వెర్షన్ ఏందంటే, భర్త బర్త్‌డే రోజే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది అవును. అనేది ఒక వెర్షను. హ్మ్. సో, అట్లా ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది? ముందే బర్త్‌డే అనేది తెలుసు ఆమెకి. హ్మ్. ముందే తీసుకొనుండాలి గదా! హ్మ్. ముందే తీసుకుంటే కూతుర్ని ఎందుకు డ్రాప్ చేసింది? అవును. అన్నప్పుడు పిల్లల్ని చంపే ఆలోచన ముందు లేకపోయుండొచ్చు. 30థ్ ఆమె కలిగుండొచ్చు. అంటే హ్మ్. నేను చనిపోయినాక పిల్లలు ఎందుకని. ఫస్ట్‌లో తను ఒకటే చనిపోదామని అనుకోనుండొచ్చు. ఈ పాపని అందుకే వదిలేసిందక్కడ. హ్మ్. దాని తర్వాత 30థ్ ఆమెకి పిల్లల్ని గూడా మనతో తీసుకెళ్ళిపోదాం అని నిర్ణయించుకుండొచ్చు. హ్మ్. సో, ఇదంతా ప్లానింగ్ జరిగిందనేది చూస్తున్నారు. హ్మ్. ఇప్పుడు రైల్వే స్టేషన్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. అవును. ఎందుకంటే మనం చూసినా గూడా విపరీతంగా తిరుగుతున్నారు వాళ్ళు. అవును. ఒక చోట కుదురుగా ఉండట్లేదు. కూర్చొని మనకే ఆహ్, డౌటొస్తుందసలు ఆ! వాళ్ళు. ఎందుకు తిరుగుతున్నారు ఇలాగా అటు ఇటు తిరుగుతున్నారు. అవును. ఎక్కడ మళ్ళీ గట్టిగా ఆర్గ్యుమెంట్‌లు వాళ్ళ మధ్య గొడవలు ఉన్నట్టుగా ఏమీ కనబడలేదు. అవును. సో, అక్కడ వరకు చెప్పలేదా? అంటే ట్రాక్‌లో దిగినాక గూడా వాళ్ళు కూల్‌గా ఎళ్తున్నారు. ట్రాక్‌లో అవును. గూడా. చక్కగా నడుచుకొని పోతున్నారు చక్కగా నడుచుకుంటూ దాటుకుంటా. ఎళ్తున్నారు. అక్కడ స్టేషన్‌లో గూడా ట్రైన్ ఇటు, అటు ట్రైన్‌లు వెళ్తుంటే వీళ్ళు చూస్తున్నారు. అంటే అంటే అప్పుడు చనిపోవాలన్నా వాళ్ళ పిల్లలకి భయమేస్తది గదా! ఇప్పుడు అదే అవును. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ గూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు.